ఇవాళ తెలంగాణ క్యాబినెట్ మీటింగు ఢిల్లీలో జరుగుతుంది. ఢిల్లీలో జరుగుడేంది తెలంగాణ క్యాబినెట్ మీటింగ్ అనుకుంటారా? చెప్తా. దానికంటే ముందు చాలామంది వీడియోలను చూస్తున్నారు. కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. మన వీడియోలు చూస్తున్న దాంట్లో 90% మంది ఓన్లీ వీడియోలే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అట్లనే మీరు ఏదన్నా ఇష్యూ మీద తెలుసుకోవాలనుకుంటే, దేని మీద అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో దాన్ని కమెంట్ చెయ్యిర్రి. చేస్తే నేను దాని మీద కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తా. మీరు ఏ ఇష్యూ మీద తెలుసుకోవాలనుకుంటున్నారు అనే దాన్ని కమెంట్ చేయడం మర్చిపోకుర్రి. అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నది కూడా మర్చిపోకుర్రి. ఇక ఇవాళ మన దగ్గర ఉన్న మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ ఢిల్లీకి పోయిరు. ఎందుకోసం పోయిర్రు అంటే ఢిల్లీలో వాళ్ళ హైకమాండ్ నాయకుల దగ్గర ఒక మీటింగ్, క్యాబినెట్ సమావేశం లాంటిది. ఇప్పుడు గతంలో తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పింది? మేడారంలో క్యాబినెట్ మీటింగ్ పెట్టింది, మనందరికీ గుర్తుంది కదా. అప్పుడు ఏం చెప్పిర్రు? మేము జాతరని చాలా ప్రతిష్టాత్మకంగా జరుపుతున్నాం. ఎంత ప్రతిష్టాత్మకం మాకు అంటే ఇక్కడనే క్యాబినెట్ మీటింగ్ పెట్టేంత ఇంపార్టెంట్ మాకు ఇది అని అన్నారు. ఆ రోజు అరే వీళ్ళు క్యాబినెట్ మీటింగ్ మేడారంలో పెట్టిర్రు కదా అని అనుకున్నారు. కానీ ఇవాళ కూడా చెప్పాల్సింది, మేము మా బాస్లు ఎక్కడైతే ఉన్నారో అక్కడే మేము క్యాబినెట్ మీటింగ్ పెడుతున్నాము అని కాంగ్రెస్ వాళ్ళు ప్రకటించుకుంటే మంచిగుంటుండే. ఇవాళ క్యాబినెట్ మీటింగ్ ఢిల్లీలో జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నన్ని రోజులు మనం ఒకటి బాగా అంటే తెలంగాణ ప్రజలల్లో ఒకటి బాగుంటుండే. చాలామంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నోళ్ళకి ఇది గుర్తుండుంటుంది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటల్లో కాకుండా ఉద్యమం జరిగినన్ని రోజులు తెలంగాణలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ని చూసినప్పుడు చాలామంది అనుకున్న మాట ఏంటి అంటే, అరే మనం స్వయం పాలన తెలంగాణ రాష్ట్రం కోరుకుంటుంది దేనికోసం? మన రాష్ట్రాన్ని మనమే పాలించుకోవాలి, మన దగ్గర ఉన్న వనరులను మనమే ఉపయోగించుకోవాలి, మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు అన్నీ మనలకే కావాలి, మనమే పాలించుకోవాలి. తెలంగాణలోకి పాలించుకుని రాదా? ఎందుకు? తెలంగాణ రాష్ట్రం వస్తే మాత్రమే అది సాధ్యమవుతుంది. స్వయం పాలన మనమే చేసుకోవాలి, అందుకోసం తెలంగాణ రాష్ట్రం రావాలి అని అనుకున్నారు. ఢిల్లీ పెద్దల జోక్యం తక్కువ ఉండాలి అనేది ఆ రోజు కోరుకున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నాడు కదా, ఆయన చాలా సందర్భాలలో చెప్తారు, చాలామందికి గుర్తుండాలి ఈ మాట. మా బాస్లు గల్లీలలో ఉన్నారు, ఢిల్లీలో లేరు అని ఆయన చాలా సందర్భాలలో ఉద్యమ సందర్భంలో చెప్పిండు. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఆయన సీఎం అయిన తర్వాత కూడా చాలా సందర్భాలలో చెప్పిండు. చాలా సందర్భాలలో మేము ఒక పథకం స్టార్ట్ చేయాలన్నా, లేకపోతే జనాలకి ఏం కావాలో తెలుసుకోవాలన్నా జనాల దగ్గర నుంచి తెలుసుకుంటాం. మాకు బాస్లు జనాలే, ఇక్కడ గల్లీలలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో గల్లీలో ఉన్నోళ్ళే మాకు హైకమాండు. కానీ జాతీయ పార్టీలకు హైకమాండు ఢిల్లీలో ఉంటుంది. మనం ఏం కావాలి, మనం ఎట్లా పాలించుకోవాలి, మనకేం కావాలి, మన రాష్ట్రంకి ఏం కావాలి అనేది మనం నిర్ణయించుకోవాలి, మన ప్రజలు నిర్ణయించాలి. కానీ ఢిల్లీలో ఉన్న బాసులు నిర్ణయించవద్దు అని చాలా సందర్భాలలో ఆయన చెప్పిండు. అది ఇలా మళ్ళొక్కసారి ఎందుకు గుర్తు చేయాల్సి వస్తుందంటే, ఇవాళ జరుగుతున్న ఇష్యూస్ చూసినప్పుడు ఇదంతా గుర్తు చేయాల్సి వస్తుంది. ఇవాళ క్యాబినెట్ మీటింగు ఢిల్లీలో క్యాబినెట్ మీటింగ్ జరుగుతుందా? మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ ఢిల్లీలో ఉన్న వాళ్ళ హైకమాండ్ అగ్రనాయకులు ఉన్నారు కదా. మల్లికార్జున ఖర్గే ఇంట్లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, ఇంకా ఇక వాళ్ళ హైకమాండ్ వాళ్ళ అగ్రనాయకులు ఎంతమంది ఉంటారు, ఆ మీనాక్షి నటరాజన్ గారు, వీళ్ళందరూ కలిసి ఢిల్లీలో మంత్రులందరినీ ఢిల్లీకి పిలిపించుకొని అక్కడ మీటింగ్ పెడుతురు. నిజంగా అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? లేకపోతే 2 ఏళ్ల పాలన ఎట్లా ఉంది అంటే, మీరు రాష్ట్రంకి కదా రావాల్సింది. ఇక్కడ ప్రజలు ఎన్నుకొని ఇక్కడ జనాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఇక్కడ గెలిచినటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ పోయి ఢిల్లీలో ఉన్న హైకమాండ్కి రిపోర్ట్ చేయబోతున్నారా? తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా ఇది? తెలంగాణ ప్రజలు చాలా సందర్భాలలో కోరుకున్నది ఏంది? ఇదే ఢిల్లీ పెత్తందారితనం తగ్గాలని కదా కోరుకున్నది. కానీ మీరు మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారు? తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం దేనికోసమైతే కావాలనుకున్నారో ఇవాళ మీరు పోయి ఢిల్లీలో హైకమాండ్ అగ్రనాయకులు చెప్పినట్టు వింటాం. తెలంగాణ ప్రజలు చెప్పినట్టు కదా మీరు వినాలి. తెలంగాణ ప్రజలకు ఏం కావాల్సిందే కదా మీరు చేయాలి. ఇవాళ దేని మీద చర్చిస్తారట? రాజ్యసభ ఖాళీ అవుతున్నాయి కదా, ఆ ఎన్నికల మీదట, మున్సిపల్ ఎన్నికల ఫలితాల మీదనట. ఆ మంత్రుల మధ్య సమన్వయం ఎట్లా ఉంది, మంత్రులు ఎట్లా పనిచేస్తున్నారు, 2 ఏళ్ల పాలన ఎట్లా ఉంది, ఇగో వీటన్నింటి మీద వాళ్ళ హైకమాండు మీటింగ్ పెట్టిందట. ఇప్పుడు హైకమాండు మాట్లాడాలి, తెలుసుకోవాలి అనుకుంటే 2 ఏళ్ల ముందు, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది కదా, 2 ఏళ్ల ముందు
తెలంగాణ ప్రజల దగ్గరికి వచ్చి మీరు హామీలు ఇచ్చిరు కదా, ఇక్కడికి వచ్చి తెలంగాణ ప్రజలను అడుగుర్రు కదా, మీరు ఇచ్చిన హామీలు అమలవుతున్నాయా, మా 2 ఏండ్ల పాలన ఎట్లుంది, ఒకసారి గల్లీలోకి వచ్చి అడగండి. మీ 2 ఏండ్ల మీ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎట్లా ఉంది అనేది జనం చెప్తారు. మీరు వీళ్ళ అగ్రనాయకులు అనేటోళ్ళతో తీసుకొని వచ్చి హామీలు ఇప్పించిర్రు ఆ రోజు, గ్యారంటీల గురించి మాట్లాడిచ్చిర్రు ఆ రోజు. నార్మల్ నాయకులు చెప్తే నమ్మరు అనుకున్నారో లేకపోతే ఇంకొకటి అనుకున్నారో, కానీ వాళ్ళ అగ్రనాయకులు రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంక గాంధీ ఇట్లాంటి వాళ్ళు వచ్చి చెప్పిరు. చెప్తే ఏమనుకున్నారు, నిజంగానే అరే ఇంత పెద్దోళ్ళు చెప్తురు కదా, ఇంత పెద్దోళ్ళు చెప్తే చెప్పిన మాట మించే వెనుకకి పోతారా, చేస్తారు కావచ్చు అనుకున్నారు. కానీ ఏం చెయ్యరు, మేము చెప్పినవి అన్ని అబద్ధాలు, కాంగ్రెస్ చెప్పింది అంతా అబద్ధాలు అని తెలుసుకోవడానికి జనాలకు ఎక్కువ టైం ఏం పట్టలే, తొందరనే తెలుసుకున్నారు. ఎందుకు 100 రోజులలో 6 గ్యారెంటీలు అన్నారు కదా, 100 రోజులు అయిపోవడంతోనే అర్థమైపోయింది జనాలందరికీ. 100 రోజులు కాదు, 200 రోజులు కాదు, ఎన్ని వందల రోజులు ఆగినా కూడా మీరు చెప్పినవి 6 గ్యారెంటీలు అమలు కావు అని వాళ్ళకి అర్థమైపోయింది. అర్థమవుడు కాదు, చూస్తున్నట్టు ఇప్పుడు చూస్తుంటే అందరికీ కూడా తెలుస్తుంది కదా. 100 రోజులు కాదు, ఎన్ని వందల రోజులు అయిపోయింది, 2.5 ఏండ్లు లెక్కేసుకోర్రు మీరే ఎన్ని వందల రోజులు అనేది. ఇప్పుడు 2.5 ఏండ్లకి ఎన్ని వందల రోజులు అవుతాయి, చేసిర్రా ఏమన్నా, ఏం లేదు. ఏం లేకపోగా ఇప్పుడట పిలిచి మున్సిపల్ ఎన్నికల ఫలితాల గురించి చర్చించేటప్పుడు ఒకసారి తెలంగాణలో ప్రజాస్వామ్యం ఎట్లా ఉంది, ఏం జరుగుతుంది, ఓట్లేసినటువంటి జనాలకి నాయకులు ఇస్తున్నటువంటి అదేంది అనేది ఒకసారి తెలుసుకోరు రాహుల్ గాంధీ గారు. మీరు రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అని మాట్లాడతారు కదా, మున్సిపల్ ఎన్నికల గురించి దయచేసి మీ మంత్రులతో మాట్లాడేటప్పుడు, మీ సీఎం గారితో మాట్లాడేటప్పుడు తెలంగాణలో ప్రజాస్వామ్యం ఎట్లా ఉంది అనేది ఒక్కసారి తెలుసుకోరు. మున్సిపల్ ఎన్నికలలో ప్రజాస్వామ్యం ఎంత గొప్పగా ఉంది ప్రజాస్వామ్యం తెలంగాణలో అనేది మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తెలంగాణలో జరిగిన పరిణామాలు ఉన్నాయి చూసిరా, అవి చూస్తే మీకు అర్థమవుతుంది. వాటిని చూసి తెలుసుకోర్రి. తెలంగాణలో మా కాంగ్రెస్ అధికారంలో ఉన్న దగ్గర ఇంత గొప్పగా ప్రజాస్వామ్యం ఉంది అనేది ఒక్కసారి మీరు చూసుకోర్రి, చూస్తే తెలుస్తుంది. మంత్రుల మధ్యలో ఉన్న కోఆర్డినేషన్ అట, మంత్రులకు సంబంధించిన ఇష్యూస్ మీద మాట్లాడతారట. ఏంది క్యాబినెట్ మీటింగ్ అట, ఢిల్లీలో పెట్టుడేంది, వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నటువంటి వాళ్ళకి మీరు ఇది చెయ్యర్రి అని చెప్తే వాళ్ళు ఇక్కడికి వచ్చి చేసుడేంది, వాళ్ళు ఎవరు చెప్పిన లెక్క చేయాలి, మంత్రులు కావచ్చు లేకపోతే ప్రభుత్వం కావచ్చు, ఎవరి ఆకాంక్షలకి అనుగుణంగా పనిచేయాలి, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కదా. ఢిల్లీలో ఉన్నటువంటి నాయకులు చెప్పిన దాన్ని బట్టి మీరు ఇక్కడ పాలన సాగిస్తారా? అంటే ఏం చేసినా నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో, మేము ఏమన్నా చేయొచ్చు, ఎట్లయినా నడిపించవచ్చు సర్కార్ అనుకుంటుర్రా? ఎందుకంటే ఇవి చూస్తే అట్లనే అనిపిస్తుంది. ఇదా ఢిల్లీలో, అందుకే ప్రతిపక్షం ఆల్రెడీ మాట్లాడినట్టుంది, స్వయం పాలన కావాలని. మనం ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఎందుకు తెచ్చుకున్నామో ఇందుకోసం తెచ్చుకున్నాం. ఢిల్లీకి క్యాబినెట్ని పిలుచుడేంది, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు మీరు, ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఇవన్నీ గుర్తుంచుకుంటారు అనేది మాట్లాడుతున్నారు. గతంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఇట్లాంటివే చూసేటోళ్ళం మనం. ఇక్కడ ఏం జరిగింది ఏంటిది అనడానికి ప్రతిసారి రిపోర్ట్లు ఇవ్వడం కోసమని ఇక్కడ ఉన్నటువంటి సీఎంలను ఢిల్లీకి పిలిచేటోళ్ళు, ఢిల్లీకి పిలిచి అక్కడ అడిగేటోళ్ళు, అక్కడికి పోయి రిపోర్ట్ ఇచ్చి మాట్లాడి చెప్పి వచ్చేటోళ్ళు. ఇవాళ 2 ఏండ్ల పాలన ఎట్లుంది తెలంగాణ రాష్ట్రంలో అనేది రిపోర్ట్ ఇవ్వడానికి ఢిల్లీకి పోతుర్రా? మిమ్మల్ని ఎన్నుకున్నోళ్ళు గల్లీలలో ఉన్నోళ్ళు కదా, మిమ్మల్ని ఎన్నుకున్నోళ్ళు తెలంగాణ ప్రజలు కదా, ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళు కాదు కదా. కానీ తెలంగాణలో ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది అనడానికి ఎగ్జాంపుల్ ఇవాళ క్యాబినెట్లో మంత్రులు వీళ్ళందరూ పోయిరు చూసిరా, వాళ్ళ పీసీసీ అధ్యక్షుడు కూడా పోయినట్టున్నాడు, వాళ్ళ పీసీసీ అధ్యక్షుడు మంత్రులు అందరు పోయిరు. సరే 1-to-1 మీటింగ్ అంటారు, 1-to-1 మీటింగ్ అయితే కనుక ఇక వీళ్ళ మీద వాళ్ళేం చెప్పుకుంటారు, వాళ్ళ మీద వీళ్ళేం చెప్పుకుంటారు, ఇక రేపటి నుంచి వార్తలు వస్తాయి చూడాలి మనం. గతంలో కూడా వచ్చినాయి చాలా వార్తలు. అంటే దీంట్లో 2 రకాలు ఉంటాయి, అనుకూల మీడియా లేకపోతే అనుకూలంగా లేనటువంటి వాళ్ళకి. ఇప్పుడు ఆంధ్రజ్యోతి లాంటి పేపర్లో గతంలో చూసినాం మనం, రేవంత్ రెడ్డి గారు మంత్రులకు అందరికీ తలంటిండు అని పెద్ద పెద్ద వార్తలు రాసిరు. చూడాలి ఈ ఆదివారం ఏం చేస్తారో. మొత్తం రేవంత్ రెడ్డి చెప్పిందే ఫైనల్, రేవంత్ రెడ్డి చెప్పినట్టే మీరు వినుర్రి నడుచుకోర్రి, రేవంతే ఫైనల్ అనేది మంత్రులందరికీ చెప్పిండు హైకమాండ్ అని రాస్తారో, ఆదివారం రోజు ఏం రాస్తారు అనేది చూడాలి. ఆల్రెడీ ఆయన అయితే చెప్పుకున్నాడు, స్టార్ట్ చేసిండు కదా, 10 ఏండ్లు నేనే సీఎంని, నేనే రాజుని, నేనే మంత్రిని అని చెప్పుకున్నాడు, స్టార్ట్ చేసిండు. మరి ఏమైందో మళ్ళీ దాని తర్వాత దాన్ని యూటర్న్ తీసుకున్నారు. కానీ మరి అట్లాంటి మాటలని హైకమాండ్ యాక్సెప్ట్ చేస్తుందా ఏంది, దాని మీద ఎవరైనా కంప్లైంట్ చేస్తారా, మంత్రులు ఏమైనా కంప్లైంట్ చేస్తారా, ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఒకసారి మీటింగ్ అయిపోతే ఏం జరిగింది, ఏం చెప్పిర్రు, దాంట్లో తీసుకున్న నిర్ణయాలు ఏంది. మరి మీరు పిలిచినప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసి 2-2.5 ఏండ్లు అవుతుంది కదా, మరి మేము వచ్చి తెలంగాణకు వచ్చి హామీలు ఇచ్చినాము,
గ్యారంటీల గురించి మాట్లాడినాం కదా, అవిటి సంగతి ఏడ్రాకు వచ్చింది అని కూడా హైకమాండ్ ఒక్కసారి అడిగితే తెలుసుకుంటే మంచిగా ఉంటుంది. తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు దాన్ని. ఎందుకంటే మీరు వచ్చి ఆ రోజు హామీలు ఇచ్చిరు కదా ఈడ, మరి మేము ఇచ్చిన హామీల సంగతి ఏంది, మేము చెప్పినటువంటి గ్యారంటీల పరిస్థితి ఏంది? 2.5 ఏళ్ళు అయింది కదా, ఆ రోజు మేము చెప్పినప్పుడు 100 రోజులలో పూర్తి చేస్తామని చెప్పినాం కదా, మరి మీరు ఏడ్రాక తీసుకొచ్చిరు, అవి లాంచ్ అయినాయా, ఎట్లా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు ఏంది అనేది కూడా ఒక్కసారి మీరు అడిగితే దాని ఫీడ్బ్యాక్ కూడా తెలుసుకుంటే అసలు ఏం జరుగుతుంది ఏంది అనేది మీకు అర్థమవుతుంది. కానీ మీ ప్రభుత్వ పాలన ఎట్లా ఉంది అనేది తెలుసుకోవాలనుకుంటే ఢిల్లీకి మీ వాళ్ళని పిలిపించుకున్నాడు కాదు, గల్లీలకు వచ్చి మీరు ఒకసారి తిరిగితే మీ ప్రభుత్వ పాలన ఎట్లా ఉంది, 2.5 ఏళ్లలో మీ పాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఒక్కసారి ఆ హైకమాండు వాళ్ళ అగ్రనాయకులు వీళ్ళందరూ వచ్చి తెలంగాణలో ఉన్న గల్లీలలో తిరిగితే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది, వాళ్ళ ప్రభుత్వం పరిస్థితి ఏంది అనేది గల్లీలకు వచ్చి తిరిగితే తెలుస్తుంది ఢిల్లీలో ఉన్న నాయకులు.